కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ 196. జనసేనాని ఉండగా వైసీపీ పప్పులు ఉడకవు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు, తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తులోకి బీజేపీ చేరికతో సామాజిక సమీకరణాలన్నీ పూర్తిగా మారనున్నాయి. ఇప్పటి వరకు వైసీపీకి తెలుగుదేశం జనసేన కూటమికి మధ్య యుద్ధం అంటూ జరుగుతున్న ప్రచారం భారతీయ జనతా పార్టీ కూటమి వైపు మళ్లడంతో ఇక గెలుపు ఏకపక్షం కానున్నదన్నది విశ్లేషకుల అభిప్రాయం. అయితే బీజేపీతో పొత్తు వల్ల మైనార్టీలు, క్రిస్టియన్ వర్గాలతో పాటు కొన్ని సామాజిక వర్గాలు తెలుగుదేశం జనసేన కూటమికి దూరం అవుతాయని, అందువల్ల తమ పార్టీకి ఇంకా మెజారిటీ పెరిగి ఆంధ్ర ప్రాంతంలో మళ్లీ అధికారంలోకి వస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాంబికాలు పలుకుతున్న గడిచిన 5 ఏళ్లలో అటు క్రిస్టియన్లకు గాని, మైనార్టీలకు గాని, ఇటు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు గాని ఎటువంటి ప్రయోజనాలు వనగొరకపోగా డాక్టర్ సుధాకర్, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మొదలైన ఉదంతాల వల్ల ఆయా సామాజిక వర్గాలన్నీ మార్పు కోసం ఎదురు చూస్తున్నాయన్నది వైసీపీ సర్వేల్లోనే తేటతెల్లం అవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో దింపుడు కళ్ళం ఆశలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎదురు చూస్తోంది. ఇప్పటి వరకు తమ అధికార దాష్టికాలకు, చేస్తున్న పాపాలకి అడ్డు రాకుండా కేవలం తాము చెప్పిన కల్లబొల్లి మాటల్ని నమ్మి తాము అడిగిందే తడవుగా వరాలు కురిపించిన బీజేపీ నేడు తమ వ్యతిరేక వర్గంతో కలిసి ఇప్పటి వరకు సంక్షేమం ముసుగులో సాగించిన దోపిడీలు, సామాజిక న్యాయాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దారుణాలు, మమ్మల్ని ఎవ్వడేం పీకలేడని జరిపిన కబ్జాలు, మోసాలు, అరాచకాలన్నీ కేంద్రం లెక్క రాసుకుందని అర్థం చేసుకున్న వైసీపీ అధినాయకత్వం ఇప్పుడు బాత్రూముల్లో గుండెలు బాదుకుంటోంది. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్సు అంటూ అధికార పీఠం ఎక్కిన క్షణం నుండి దళితులు, బడుగు బలహీన వర్గాలతో పాటు కాపుల్ని, కమ్మల్ని, బ్రాహ్మణుల్ని, ఒక్కరేమిటి ఆఖరికి తన సొంత సామాజిక వర్గమైన రెడ్లతో పాటు ఈ సైకో ప్రభుత్వం అందరినీ ఇబ్బందుల పాలు చేయడంతో అందరూ కూడా ఈ రాక్షస రాజ్యాన్ని తుదముట్టించడానికి అదే ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. నోరు తెరిచి ఇది అన్యాయం అన్న ఏ ఒక్కరిని వదలకుండా విపరీత హింసకు పాల్పడుతున్న జగన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఒక్కొక్కరుగా కాదు, సంఘటితంగా, ఇంకా సరిగ్గా చెప్పాలంటే అందరినీ ఒకతాటిపైకి తీసుకొస్తేనే సాధ్యమని నమ్మి అన్ని రకాల త్యాగాలకు సిద్ధమై ఈ సైకో పాలనకు చరమగీతం పాడడం ఒక్కటే లక్ష్యంగా ముందుకు దూసుకువెళ్తున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ని చాలా తేలిగ్గా తీసుకున్న వైసీపీ నాయకులు పవన్ పై అవాకులు చవాకులు పేలితే చాలు భయపడి రాజకీయాల్ని వదిలేసి అస్త్ర సన్యాసం చేసేస్తాడని భావించారు. అందుకే కనీసం పాటించాల్సిన ఏ ఒక్క నీతి నియమాల్ని పాటించకుండా వాటన్నింటినీ తుంగల తొక్కి వ్యక్తిగత విషయాలపై కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో మునుపెన్నడు ఏ రాజకీయ నాయకుడు గాని, ఏ రాజకీయ నాయకుడిపై గాని చేయనంత యాగి చేశారు. అయితే ఇంతింతై వటు వింతింతై అంటే శ్రీ మహావిష్ణువు వామనుడి నుండి మహావిరాట్ స్వరూపానికి మారినట్లుగా రోజు రోజుకు ఉప్పెనలా పెరుగుతూ ఈ రాక్షస మోకల్ని బంగాళాఖాతంలో కలిపేసేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో జరిగిన తప్పుల్ని ఎంచకుండా నేడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం గాని, బీజేపీకి నచ్చజెప్పి చంద్రబాబుని ఎన్డీఏలో భాగస్వామ్యం చేయడంలో గాని పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించడం చూస్తేనే రాజకీయ దురంధరులకే రాజకీయ పాఠాలు, గుణపాఠాలు చెప్పగల ధీశాలి పవన్ అని రాజకీయ విశ్లేషకులు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదనిపిస్తోంది. తలొంచడం అంటే తగ్గడం కాదు, గౌరవాన్ని అందుకోవడం కూడా అన్న జనసేనాని మాటకి కట్టుబడి చంద్రబాబు అంతటి రాజకీయ దురంధరుడు కూడా బీజేపీ విషయంలో 2 మెట్లు దిగబట్టే పొత్తుకు మార్గం సుగమమైంది. ఇక్కడ చంద్రబాబు పొత్తు కోసం దిగాడే కానీ విలువల విషయంలో దిగజారలేదన్నది మనం అర్థం చేసుకోవాలి. నేడు కలిసి నడిస్తేనే రేపు తన వారసత్వానికి, తన పార్టీకి మనుగడ అన్న విషయాన్ని చంద్రబాబు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాడన్నది నిర్వివాదాంశం. ఇక వైసీపీ దళితులు, క్రిస్టియన్లు, ముస్లిం మైనార్టీలు భారతీయ జనతా పార్టీకి దూరంగా జరిగారని, అందువల్ల ఆ ఓట్లన్నీ తమకే పడతాయన్న అత్యాశలో ఉంది. అయితే భారతదేశ రాజకీయ చరిత్రను చూస్తే గతంలో నిరక్షరాస్యులైన దళితులు, క్రిస్టియన్లు, ముస్లిం మైనార్టీలు నేడు ఎంతో అభివృద్ధి చెంది విద్యా సముపార్జన సాధించారు. ప్రస్తుత తరుణంలో వాళ్ళు ఏది మంచి, ఏది చెడు అని బేరీజు వేసుకోగలిగే స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా వైసీపీ పప్పులు ఉడకవు. కాకినాడ రంపచోడవరం ప్రాంతానికి చెందిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటికి పార్సల్ చేసిన సందర్భాన్ని మర్చిపోకముందే అదే అనంతబాబును విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ సందర్భంగా జగన్ తన పక్కనే నిలబెట్టుకొని దళితుల మనోభావాలను దెబ్బతీసినా ఆ వర్గాలన్నీ సమయం కోసం వేచి చూస్తున్నాయి.
5 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీని అడ్డుపెట్టుకుని రాక్షస పాలన సాగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్రోద్బలంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అన్నది ఎన్నికల వ్యూహంలో భాగమే తప్ప ఎవరి ఆలోచన విధానాలు వారికి ఉన్నాయి. అయితే ప్రస్తుతం నడుస్తున్నది సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లలో జగన్ రెడ్డిచే కొనబడ్డ రాజకీయ విశ్లేషకుల యాగి తప్ప ఇక్కడ కొంపలు మునిగే ఆలోచన ఏదీ లేదని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. జనసేనాని పవన్ కళ్యాణ్ కృత నిశ్చయంతో ఉన్నాడు. ఈ సైకో ప్రభుత్వాన్ని పారద్రోలితేనే ఆంధ్ర రాష్ట్రం మనుగడ సాధ్యమని. మరి మీరు అభినందనలతో గాళ సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, అఖిల భారత కుర్మి క్షత్రియ మహాసభ అధ్యక్షులు, ఓసీ కులాల ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్. Please subscribe our channel.